ఇండియా చైనాకి మధ్యలో డిస్ప్యూట్స్ అనేవి మేజర్గా రైజ్ అవుతూ ఉన్నాయి. ఒక డిస్ప్యూట్ తర్వాత ఇంకొక డిస్ప్యూట్ చైనా ముందుకు తీసుకొస్తూ ఇండియాని స్ట్రాటజికల్గా టై చేయడానికి చూస్తుంది. అయితే మేజర్గా మనం వెస్ట్రన్ సెక్టార్, దాదాపుగా ఇండియా చైనా బోర్డర్ని మనం 3 సెక్టార్స్గా డివైడ్ చేస్తాం. జమ్మూ కాశ్మీర్ దగ్గర ఇండియాకి చైనాకి మధ్యలో, అంటే లద్దాఖ్కి అక్షయ్ చిన్ ఇల్లీగల్గా చైనా ఆక్యుపై చేసింది. జమ్మూ కాశ్మీర్లో పార్ట్ ఇది. ఈ అక్షయ్ చిన్కి లద్దాఖ్కి మధ్యలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది. ఇది వెస్ట్రన్ సెక్టార్. సెంట్రల్ సెక్టార్ మీకు చూస్తే సిక్కిం దగ్గర ఉంటుంది. ఈస్టర్న్ సెక్టార్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉంటుంది. ఇంతకుముందు 2014 దగ్గర నుంచి 2019 మధ్యలో సెంట్రల్ సెక్టార్ దగ్గర ఇబ్బంది పెట్టింది, డోక్లాం ఏరియా దగ్గర. ఇప్పుడు మనని లద్దాఖ్కి అక్షయ్ చిన్కి మధ్యలో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉన్న 2 ఫ్లాష్ పాయింట్స్ దగ్గర ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ గాల్వాన్ వ్యాలీ రివర్ దగ్గర మనం షయక్ డీబీఓ రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అంటే షయక్ దగ్గర నుంచి డీబీఓ రోడ్, దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ అంటారు దీన్ని. ఈ డీబీఓ రోడ్ వరకు ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేసినాం. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి 10 కిలోమీటర్స్ యువతలే ఉంది. కానీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి ఈ డీబీఓ రోడ్ నుంచి ఫేడర్ రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ ఫేడర్ రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటే దీని మీద చైనా అబ్జెక్షన్ చెప్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ఫేడర్ రోడ్స్ ద్వారా ఆర్మీ స్పీడ్గా మొబిలైజ్ అయ్యి ఇండియన్ ఆర్మీ అక్షయ్ చిన్ని ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే అక్షయ్ చిన్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కాబట్టి ఎప్పటికైనా ఇబ్బందికరమైన పరిస్థితులతో ఇండియా అగ్రెసివ్గా మూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో ముందుగానే చైనా ఆర్మీ ఏదైతే ఉందో, పీపుల్ లిబరేషన్ ఆర్మీ, ఈ పిఎల్ఏ ముందుగానే చొచ్చుకొని వస్తుంది ఇండియన్ భూభాగాల్లోకి అక్షయ్ చిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. సో ఇది స్ట్రాటజికల్ ఏరియాస్ అనమాట. ఆ హోల్ జమ్మూ కాశ్మీర్ ఏరియాస్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఈ స్ట్రాటజికల్ ఏరియాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజికల్ ఏరియా అయిన అక్షయ్ చిన్ని తన కంట్రోల్ నుంచి పోకోకుండా షియాచిన్ గ్లాసరీస్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఈ స్ట్రాటజిక్ పాయింట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే గాల్వాన్ వ్యాలీ రివర్ దగ్గర ఈ షయక్ డీబీఓ రోడ్ని ఇండియా కన్స్ట్రక్షన్ చేస్తుంటే దానికి ఫేడర్ రోడ్స్కి అబ్జెక్షన్ చెప్పింది. అదే అక్కడ జరిగిన డిస్ప్యూట్. ఆ డిస్ప్యూట్లో మనం ఆర్మీ సోల్జర్స్ కూడా చనిపోవడం జరిగింది, 20 ఆర్మీ సోల్జర్స్. అది ఫ్లాష్ పాయింట్ 1. ఇప్పుడు ఫ్లాష్ పాయింట్ 2 దగ్గరకు వచ్చి ఇక్కడ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఈ ఫ్లాష్ పాయింట్ 2 అనేది ప్యాంగాంగ్ సో లేక్. ఇది 134 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. దాదాపుగా 13,900 ఫీట్స్ ఉంటుంది, సీ లెవెల్ కన్నా కూడా హైయెస్ట్ ఎబో. ఈ ఏరియాలో మనం ఈ 134 కిలోమీటర్స్ లాంగ్ ఉన్న ఈ ప్యాంగాంగ్ సో లేక్ దాదాపుగా 2/3 చైనా దగ్గరే ఉంది, మిగతా మాత్రమే ఇండియా కంట్రోల్లో ఉంది. అయితే ఈ మధ్యలో ఉన్న ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర డిస్ప్యూట్ ఉందన్నమాట. అంటే క్లియర్ మార్కేషన్ లేదు, నీదెంతవరకు నాదెంతవరకు అనేది. ఒకరికొకరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. వీటిని 8 ఫింగర్స్గా డివైడ్ చేస్తాం మధ్యలో ఉన్న ఏరియాని, చైనాకి ఇండియాకి మధ్యలో ఉన్న ఈ డిస్ప్యూటెడ్ ఏరియాని. యాక్చువల్గా ఈ 8th ఫింగర్ దగ్గర నుంచి లోపలికి ఇది మొత్తం ఇండియా కాదని చెప్తున్నాం మనం. కానీ చైనా ఏం చెప్తుందంటే ఫింగర్ 2, ఫింగర్ 3 మధ్యలో ఉన్న ఏరియా దగ్గర నుంచి ఫింగర్ 8 వరకు కూడా ఉన్న 8 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇది మొత్తం తనదిగానే చెప్తుంది. మనం యాక్చువల్గా ఇప్పుడు మనం ఫింగర్ 3, ఫింగర్ 4 దగ్గర ఇండియా ఐటీబీపీ చెక్ పోస్టులు ఉన్నాయి. ఫింగర్ 8 దగ్గర చైనా చెక్ పోస్ట్ ఉంది. గాల్వాన్ వ్యాలీ రివర్లో డిస్ప్యూట్ జరుగుతుంటే చైనా ఏం చేస్తుందంటే ఫింగర్ 8 దగ్గర నుంచి ఫింగర్ 4 వరకు చొచ్చుకొని వచ్చింది. ఎందుకంటే మనం ఫింగర్ 4కి ఫింగర్ 5కి మధ్యలో ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో ఒకవేళ ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఆర్మీని మనం స్పీడ్గా మొబిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫింగర్స్ని కూడా మన కంట్రోల్లోకి వస్తుంది. ఫింగర్ 8 వరకు కూడా మనం మనదే అని చెప్తున్నాం. సో ఇది మేజర్ డిస్ప్యూట్. ఫింగర్ 8 వరకు మనదే అని చెప్తుంటే వాళ్ళు ఫింగర్ 2 నుంచి 3 వరకు నుంచి ఫింగర్ 8 వరకు వాళ్ళదే అని చెప్తున్నారు అనమాట. 8 కిలోమీటర్ డిస్ప్యూట్ అనేది మేజర్గా ఉండింది. అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఫింగర్ 8 వద్ద ఉందని మనం అంటుంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా క్లెయిమ్ చేసేది మాత్రం ఫింగర్ 2, 3 మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యి అటువైపు అది మొత్తం చైనాకే చెప్తుంది. అంటే ఫింగర్ 2, 3 నుంచి ఇటువైపు చైనా అని వాళ్ళు చెప్తున్నారు, మనమేమో ఫింగర్ 8 నుంచి ఇటువైపు ఇండియా మొత్తం మనం చెప్తున్నాం. ఇది ప్యాంగాంగ్ సో దగ్గర ఉన్నటువంటి ఫింగర్స్ అనే 8 ఫింగర్స్ మధ్యలో ఉన్నటువంటి ప్యాంగాంగ్ సో లేక్ డిస్ప్యూట్. అయితే చైనా అగ్రెసివ్గా ప్యాంగాంగ్ సో లేక్ దగ్గర, దాంతోపాటు గాల్వాన్ వ్యాలీ రివర్ దగ్గర సో ఇండియాని స్ట్రాటజికల్గా టై చేయటం కోసం ఈ 2 ఫ్లాష్ పాయింట్స్ని రేజ్ చేస్తూ ఇండియా మీద స్ట్రాటజికల్గా వార్ చేయడానికి ముందుకు వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో బోర్డర్ డిస్ప్యూట్స్ని ఇద్దరు కంట్రీస్ పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవటమే మంచిది. సో కానీ చైనా మాత్రం, చైనా మీడియా అగ్రెసివ్గా ముందుకు వస్తుంది. చైనా పర్సన్స్ కూడా
స్ట్రాటజికల్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చేలాగా మాట్లాడుతున్నారు. సో కానీ ఇండియా మాత్రం పీస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. బైలేటరల్ సొల్యూషన్స్ ఉన్నాయి, 2 కంట్రీస్ మధ్యలో అగ్రిమెంట్స్ ఉన్నాయి, వాటి ద్వారానే ఈ బోర్డర్స్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వార్ లైక్ సిచ్యువేషన్ వస్తే ఇండియా అదే పై చేయిగా ఉంటుంది కన్ఫామ్గా. ఎందుకంటే చైనాకి ఎలైస్ లేరు ముందుగా చెప్పాలంటే. సో ఒకవేళ ఉన్న చైనాకి ఉన్నటువంటి మేజర్ పార్ట్నర్ అయిన రష్యా కూడా ఇండియా అనేసరికి చైనా వైపు ఉండటానికి ఇష్టపడదు. ఎందుకంటే ఇండియాకి రష్యాకి మధ్యలో ఉన్న బైలేటరల్ టైస్ అలాంటిది. ఏజ్ ఓల్డ్ టైస్ ఉన్నాయి ఇండియాకి రష్యాకి మధ్యలో. సో వేరే కంట్రీ అంటే చైనాకి రష్యా కోఆపరేట్ చేయొచ్చేమో, కానీ ఇండియా అంటే మాత్రం చైనాకి రష్యా కోఆపరేట్ చేయదు. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి చైనాకి అసలే కోఆపరేషన్ రాదు. కానీ ఇండియాకి చైనాకి వార్ లైక్ సిచ్యువేషన్ వస్తే వెస్ట్రన్ కంట్రీస్ ఇండియాకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, యూఎస్ఏ కానీ. చైనా వైపు వాళ్ళు ఎలాగో ఉండరు. సో చైనాతో ఆస్ట్రేలియాకి డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి, చైనాతో యూఎస్ఏకి ట్రేడ్ వార్ జరుగుతుంది, చైనాతో ఆస్ట్రేలియాకి ట్రేడ్ వార్ జరుగుతుంది, చైనాకి జపాన్కి మధ్యలో ఏజ్ ఓల్డ్ డిస్ప్యూట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో చైనా వార్కి వస్తుంది అనేది మనం అనుకోవట్లేదు. క్లియర్ కట్గా ఇండియా అదే పై చేయిగా ఉంటుంది. సో ఫస్ట్ ఎలైస్ ఎవరు లేరు చైనాకి. సెకండ్, ఇండియా చైనా మధ్యలో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర హిమాలయన్ రీజన్లో ఇండియన్ సోల్జర్స్ బాగా ఫైట్ చేయగలుగుతారు. థర్డ్ పాయింట్, ఇండియన్ ఆర్మీనే ఎక్కువగా ఉంది ఈ హిమాలయన్ రీజన్లో చైనా ఆర్మీ కన్నా కూడా. సో ఈ 3-4 పాయింట్స్ మేజర్గా మనం చూస్తే ఇండియా ఒకవేళ వార్ వస్తే ఇండియా అదే పైచేగా ఉంటుంది. 1962 వార్ లాగా కనుక చైనా ఊహించుకుంటే చైనా బిగ్గెస్ట్ మిస్టేక్ చేసినట్టే. ఇండియాతో ఫైట్ చేయటం ఈ సిచ్యువేషన్లో చాలా కష్టం. అందరూ ఆర్మీని కంపేర్ చేస్తున్నారు. ఎంత ఆర్మీని కంపేర్ చేసినా కానీ అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలైస్ ఎలా ఉన్నారు, అక్కడ ఇండియన్ ఆర్మీ ఎంతవరకు ఫైట్ చేయగలిగే, ఆ కండిషన్స్తో ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతుంది, ఆ జాగ్రఫికల్ ఏరియా ఎలా ఉండింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అక్కడ మాత్రం మనదే పై చేయిగా ఉండింది. ఇమీడియట్ వార్ వస్తే మాత్రం ఇండియా అదే కన్ఫామ్గా పై చేయి ఉంటుంది. ఈ వార్ లాగాలని ఎవరూ కోరుకోవట్లేదు, అటు కంట్రీ కానీ ఇటు కంట్రీ కానీ. చైనా అసలే వార్కు రాదు. ఈ సిచ్యువేషన్లో ఇండియా కూడా వార్కి వెళ్ళటం అంత మంచిది కాదు. ఎందుకంటే ఒకవైపు కోవిడ్-19తో వుహాన్ వైరస్తో మనం ఫైట్ చేస్తూ ఇంకొక వైపు ఆ వార్తో వెళ్ళటం అనేది చాలా ఎకనామికల్ బర్డెన్ అయిపోతుంది. అందుకని వార్కి మనము ఆలోచించాం. చైనా కూడా ఇప్పుడు తన జీడిపి ఎంతగానో తగ్గిపోయింది, తన ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోయినాయి. సో ఇలాంటి వుహాన్ వైరస్ని వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేసిన అనే బ్యాడ్ నేమ్ కూడా ఉంది. ఈ సిచ్యువేషన్లో చైనా వార్కి వెళ్తుంది అనేది ఇంపాసిబుల్ అది. సో ఈ మీడియా వాళ్ళు, స్ట్రాటజికల్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొవోకేట్ చేస్తూ ఉంటారు, కానీ కన్ఫామ్గా అటువైపు చైనా వార్కి వెళ్ళడానికి కానీ ఇటు ఇండియా వార్కి వెళ్ళడానికి కానీ రెడీగా అయితే లేవు. బైలేటరల్ రిలేషన్స్ని ఉపయోగించుకొని 2 కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంట్స్ని యూజ్ చేసుకొని ఈజీగా ఈ బోర్డర్స్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇంకా చైనా మాత్రం ప్రొవోకింగ్ యాక్షన్స్తో ముందుకు వస్తే మనం స్ట్రాటజికల్గా థింక్ చేసి మనం కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడానికి మనం ముందుగానే ఉన్నాం. ఇలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలంటే మనం పెంచుకోవాల్సిన ఇష్యూస్ ఏంటంటే, ముందు బోర్డర్స్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి, బ్రిడ్జెస్ కనెక్టివిటీని పెంచుకోవాలి, హిమాలయన్ రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి మొత్తంగా. రెండోది, సర్వేలెన్స్ సిస్టంలో మనం వీక్గా ఉన్నాం. ఎవరెస్ట్ మీద 5G టవర్ని చైనా కన్స్ట్రక్షన్ చేసి ఆ హిమాలయన్ రీజన్ మొత్తం కూడా సర్వేలెన్స్ బాగా చేపడుతుంది. కానీ మనం సర్వేలెన్స్లో పూర్గా ఉన్నాం. పూర్ శాటిలైట్ ఇమేజెస్ మీద డిపెండ్ అవుతున్నాం. సో ఇజ్రాయెల్ మనకు క్లోజ్ ఫ్రెండ్. ఇజ్రాయెల్ సర్వేలెన్స్ సిస్టంలోనే టాప్గా ఉంటుంది. అలాంటి సర్వేలెన్స్ సిస్టాన్ని ఇజ్రాయెల్ మనం టైస్తో ఇండియా కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర సర్వేలెన్స్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత మన ఇండియన్ వెపనరీ ఏదైతే ఉందో వాటిని మోడర్నైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జీవోలు పాస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. ఆర్మీయే సొంతగా డెసిషన్ తీసుకొని 500 crores వరకు కూడా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ యొక్క సలహా లేకుండానే, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సలహా లేకుండానే తన ఓన్ నిర్ణయాలు తీసుకుని 500 crores వరకు ఆర్మీ ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసుకునే జీవోస్ని ఇండియా రిలీజ్ చేసింది. సో ఇది ఒక అడ్వాంటేజ్. కానీ ఇంకా దాని లిమిట్ని పెంచాలి. సో బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ దగ్గర ఆర్మీకి సపరేట్ కంటిన్యూస్ అంటే ప్రతిదీ ఆర్డర్ తీసుకొని మూవ్ అవటం కన్నా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే ఫ్లెక్సిబిలిటీని ఆర్మీకి కూడా కనిపించాల్సిన అవసరం ఉంది. వెపన్స్ మోడర్నైజేషన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్లో కనుక మనం స్ట్రాంగ్ అయితే కన్ఫామ్గా ఎటువంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ చైనాకి స్ట్రాటజికల్గా ఆన్సర్ చెప్పగలుగుతాం. బ్రహ్మాస్ వరల్డ్లోనే టాపెస్ట్ సూపర్ సోనిక్ మిసైల్ అయిన బ్రహ్మాస్ మన హ్యాండ్స్లో ఉంది. సో ఇటువంటి మిసైల్ వరల్డ్లో ఎక్కడా లేదు. అలాంటి మిసైల్స్ని కూడా మనం ఈ బోర్డర్స్ దగ్గరికి మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉండింది. సో ఇలా చైనాతో వార్ దిగటానికి కాదు, చైనాని స్ట్రాటజికల్గా టై చేయడానికి వీటిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండింది. సో ఎనీవే,
ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్నటువంటి డిస్ప్యూట్స్ అయితే మేజర్ డిస్ప్యూట్స్ కావు, కానీ 20 సోల్జర్స్ చనిపోవడం అనేది మేజర్ కన్సర్న్ అయినప్పటికీ కూడా అటువైపు కూడా లాస్ జరిగింది, ఇటువైపు లాస్ జరిగింది. అయినప్పటికీ కూడా మనం అగ్రెసివ్గా ముందుకెళ్ళటం అనేది ఇప్పుడు ఎప్పటికీ మంచిది కాదు. సో చైనాని కట్టడి చేయడానికి స్ట్రాటజికల్గా పాయింట్స్ ఏవైతే చెప్పినామో వాటిని ఫోర్ ఫ్రంట్కి తీసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇంకా అడ్వాన్స్డ్గా ముందుకెళ్ళాలి. సో అప్పుడు మాత్రమే బైలేటరల్గా డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకొని 2 కంట్రీస్ మధ్యలో క్లియర్ మార్కేషన్ని, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని అగ్రిమెంట్స్ ద్వారా సాల్వ్ చేసుకుంటే 2 కంట్రీస్కి కూడా, సో 2 కూడా ఎమర్జింగ్ కంట్రీస్, 2 కంట్రీస్కి కూడా చాలా మంచిది, 2 కంట్రీస్కి కూడా వెల్ఫేర్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ అగ్రెసివ్ మూవ్ ఎప్పుడు కూడా వార్స్ ఎలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసినా మనకు తెలుస్తుంది. ఇండియా అయితే వార్కి వెళ్ళే సిచ్యువేషన్లో అయితే లేదు. ఒకవేళ చైనా వస్తే స్ట్రాంగ్గా ఆన్సర్ చెప్పడానికి ఇండియా రెడీగా ఉంది.